ప్రవక్త ముహమ్మద్ 622 ఏడీలో మక్కా నుండి మదీనాకు వలస వెళ్లాడు. ఈ మదీనా అనే నగరానికి అసలు పేరు యథ్రిబ్. దాన్ని నిర్మించింది అక్కడ వేల సంవత్సరాలుగా జీవిస్తున్న యూదుల సముదాయం. యథ్రిబ్లో 3 ప్రధాన యూదుల తెగలు ఉండేవి. మొదటి తెగ బనూ నదీర్. వారిలో నాయకుడు హుయై బిన్ అక్తబ్. ఇతనే సఫియా బింట్ హుయై అనే యువతికి తండ్రి. ఆమెను ఖైబర్ యూదులపై దాడి చేసిన తర్వాత ముహమ్మద్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. రెండవ తెగ బనూ కైనుకా. మూడవ తెగ బనూ ఖురైజా. వారికి నాయకుడు కాబ్ బిన్ అసాద్. ఈ కథకు ఆధారాలు ద లైఫ్ ఆఫ్ మహమ్మద్ బై ఐబిఎన్ ఇషాక్ పేజీలు 453-466. హిస్టరీ ఆఫ్ అల్ తబరీ వాల్యూమ్ 8 పేజీలు 34-36. ఈ 2 పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోండి. ప్రవక్త ముహమ్మద్ చేసిన క్రూరత్వాన్ని మీరు స్వయంగా చదివి తెలుసుకోండి. యూదులు ముహమ్మద్ను, మక్కా నుండి వచ్చిన ముస్లింలను గౌరవంతో స్వాగతించారు. ఎప్పుడూ వారిపై దాడి చేయలేదు. మదీనా వదిలిపోమని బలవంతం కూడా చేయలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ఇస్లాం ఎక్కడికైనా వెళితే అక్కడ కలహాలు ఖాయం. ఇక్కడ కూడా అదే జరిగింది. ముహమ్మద్ తన మతాన్ని యూదుల మీద బలవంతంగా రుద్దాలన్నప్పుడు యూదులు ఖండంగా తిరస్కరించారు. ఇతడు దేవుని ప్రవక్త కాదు అని స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి ముహమ్మద్ మనసులో యూదుల పట్ల ద్వేషం ముదిరింది. ఆ ద్వేషం ఖురాన్ వచనాల రూపంలో బయటపడ్డాయి. ఉదాహరణకు అలీ ఇమ్రాన్ సూరా వచనం 85, ఇస్లాం తప్ప ఇంకెవరి మతం అల్లా వద్ద అంగీకారము పొందదు అని చెప్పింది. అల్ మాయిదా సూరా వచనం 33, ముహమ్మద్కి విరుద్ధంగా మాట్లాడేవాళ్లను తలల్ని నరకాలి లేదా చేతులు, కాళ్ళు వ్యతిరేక దిశలో నరకాలి, శిక్షించాలి అని ఆదేశిస్తుంది. అల్ మాయిదా సూరా వచనం 51, యూదులు, క్రైస్తవులు మిత్రులు కాదు, వారి తోడు తీసుకోకూడదు అని ముస్లింలకు చెప్పబడింది. ఖురాన్లో ఇలాంటి అనేక హింసాత్మక వచనాలున్నాయి. మీరు ఖురాన్ తెలుగులో చదవండి. అల్లా మాటల్లో నిజమెంతో మీరే తెలుసుకోండి. సూరాల పేర్లతో, వచనాల నంబర్లతో మీ ముందే ఉన్నాయి. వాటిని స్వయంగా మీరు చదివి నిజానిజాల్ని తెలుసుకోండి. ముహమ్మద్ మొదట బనూ నదీర్, బనూ కైనుకా తెగలపై దాడి చేశాడు. వారిని ఓడించి మదీనా నుంచి పూర్తిగా బహిష్కరించాడు. ఊహించండి, మొదట వాళ్ల ఊరికి వెళ్లి నివసించాడు. చివరికి వారినే బయటకు వెలివేశాడు. ఇక మిగిలింది ఒక్క తెగ బనూ ఖురైజా. ముహమ్మద్కి ఎప్పటినుంచో వారిని నరికి వేయాలన్న కోరిక ఉంది. అయితే అంతలోనే ఖురైష్ సేన ముహమ్మద్ మరియు అతని ముస్లిం సైన్యంపై దాడి చేయడానికి వచ్చింది. దీన్ని ఖందక్ యుద్ధం అంటారు. ఈ దాడిని తిప్పికొట్టేందుకు ముహమ్మద్ నగరం ముందు భాగంలో పెద్ద గొయ్యిని తవ్వించించాడు. ఇది మక్కా నుంచి వచ్చిన ఖురైష్ సేన మరియు మదీనాలోని ముహమ్మద్ సైన్యానికి మధ్య జరిగిన యుద్ధం. ఈ యుద్ధాన్ని ఖందక్ యుద్ధం గా పిలుస్తారు. ఈ సమయంలో కూడా బనూ ఖురైజా యూదులు ముస్లింలకు సహాయపడ్డారు. వారు యుద్ధ సామాగ్రి, తవ్వే పరికరాలు ఇచ్చారు. కానీ వారి మంచితనంతో ముహమ్మద్ హృదయం మారలేదు. వారికి తెలియదు, వాళ్లే వాళ్ల సమాధిని తవ్వుకుంటున్నారు అని. ఇస్లాం అనేది ఇతరుల మంచి నమ్మకాన్ని వాడుకుని ఎదగే వ్యూహం. ఇప్పుడు కథను అర్థం చేసుకునేందుకు తదుపరి దృశ్యాల వైపు అడుగులు వేయండి. ఖందక్ యుద్ధం ముగిసిన తర్వాత ముహమ్మద్ మదీనాకు తిరిగొచ్చాడు. ఆయన తన భార్యల్లో ఒకరిగా చెప్పబడే ఉమ్ము సలమా ఇంటికి చేరాడు. సలమా, నా తల కడుక్కోడానికి కొంచెం నీళ్లు సిద్ధం చేయి. సరే రసూలల్లా. తల కడుక్కుంటూ ముహమ్మద్ ఆలోచిస్తున్నాడు. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. బనూ ఖురైజా యూదులను ఒక్కసారిగా పూర్తిగా తొలగించాలి. ముహమ్మద్ అలీ బిన్ అబూ తాలిబ్ను వెంటనే కలిశాడు. అలీ, జిబ్రయీల్ నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. బనూ ఖురైజాపై దాడి చేయమన్నాడు. సైనికులకు చెప్పు, అసర్ నమాజు మానేయండి. బనూ ఖురైజా కోట వైపు నేరుగా కదలాలి. వారిని వెంటనే చుట్టుముట్టాలి. సరే రసూలల్లా. ముహమ్మద్ తన గాడిదపై ముందుకు పోతున్నాడు. ఆయన వెనుక 3000 మంది ముస్లిం సైనికులు యుద్ధ నడకతో కదులుతూ వచ్చారు. వారు బనూ ఖురైజా కోటను చేరుకున్నప్పుడు వెంటనే చుట్టుముట్టడం ప్రారంభించారు. యూదుల సైనికులు కోటపై నుండి చూస్తున్నారు. అప్పుడే ముహమ్మద్ గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఓ కోతుల సంతానం, అల్లా మిమ్మల్ని అవమానపరిచాడా? అల్లా తన రోషాన్ని, ప్రతీకారాన్ని మీపై కుమ్మేశాడు. యూదుల సైనికుడు స్పందించాడు. ఓ అబుల్ ఖాసిం, నువ్వు అంత క్రూరమైన వాడివే కాదు కదా. వారు ముహమ్మద్ను చూసి ఎగతాళి చేశారు. అతను చెప్పిన తీవ్రమైన మాటలతో ఆయనని అపహాస్యం పాలయ్యేలా చేయాలనుకున్నారు. అది జరిగిన వెంటనే ముస్లిం సైనికులు యూదులపై బాణసంచాల ద్వారా దాడి మొదలుపెట్టారు. కానీ వారి ప్రయత్నం దిశలేని స్థితిలో సాగింది. ఒక ముస్లిం సైనికుడు కోటను చాలా దగ్గరగా చేరాడు. అప్పుడు ఒక యూదు మహిళ కోటపై నుండి ఒక భారీ రాయి వేసింది. ఆ రాయి సైనికుడిపై పడింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అది చూసిన ముహమ్మద్ తీవ్రంగా కోపగించుకున్నాడు. దీనికోసం ప్రతిఫలాన్ని వాళ్లు అనుభవిస్తారు. ముస్లిం సైన్యం కోటను చుట్టుముట్టడం కొనసాగించింది. ఇలా వరుసగా 25 రాత్రులు గడిచాయి. కోట లోపల ఉన్న యూదులపై ఒత్తిడి పెరగడం మొదలైంది. ఆహారం తక్కువ, నీళ్లు తగ్గిపోతున్నాయి. భయం వారిని చుట్టుముట్టింది. బనూ నదీర్ యూదుల నాయకుడు హుయై బిన్ అక్తబ్
అతని మిత్రుడు బనూ ఖురైజా నాయకుడు కాబ్ బిన్ అసాద్కి సహాయం చేయడానికి కోటలో ఉన్నాడు. అప్పటికే అందరికీ స్పష్టమైపోయింది, ముహమ్మద్ మమ్మల్ని పూర్తిగా అంతమయ్యే వరకు వదిలిపెట్టడు. కోటలో ఉన్న యూదులు ఆకలితో తల్లడిల్లిపోతున్నారు. బాధతో, భయంతో, ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నాకు నా పిల్లల కోసం తినడానికి ఏమీ లేదు అంటూ కొందరు బాధతో ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు కాబ్ బిన్ అసాద్ తన ప్రజలతో ఇలా అన్నాడు, ఓ యూదులారా, మీ పరిస్థితి ఏంటో మీరే చూస్తున్నారు. నేను మీకు 3 మార్గాలు సూచిస్తున్నాను. వీటిలో మీకు నచ్చినది ఎంచుకోండి. మొదటి మార్గం, మనమంతా ముహమ్మద్ని అనుసరించాలి. అతనిని అల్లా ప్రవక్తగా అంగీకరించాలి. అలా చేస్తే మన ప్రాణాలు, ఆస్తులు, మన స్త్రీలు, మన పిల్లలు అన్నీ రక్షించబడతాయి. మేము మా తోరా ధర్మాన్ని ఎప్పటికీ మరిచిపోము. దానిని వదిలి ఇంకేదీ అనుసరించము. రెండవ మార్గం, మనమే మన భార్యల్ని, పిల్లల్ని చంపేస్తాం. తర్వాత మన పురుషులు కత్తులతో బయలుదేరతారు. ముహమ్మద్ సేనతో చివరి వరకు పోరాడతారు. మనం చనిపోతే చనిపోతాం. మన స్త్రీలు, పిల్లలు శత్రువుల చేతుల్లో పడతారన్న భయం ఉండదు. మేము మా పిల్లల్ని చంపలేం. వాళ్ళు మృతులైపోతే మేమెలా బతకగలము? మూడవది, ఈ రాత్రే ముహమ్మద్పై అకస్మాత్తుగా దాడి చేద్దాం. సబ్బాత్ రోజు కావడం వల్ల మనం యుద్ధం చేస్తామని ముహమ్మద్ ఊహించడు. మేము ఎప్పటికీ సబ్బాత్ ధర్మాన్ని ఉల్లంఘించము. మీలో ఒక్క మనిషి కూడా పుట్టిన రోజు నుండి ఈ వరకు తాను చేయవలసిన కర్తవ్యాన్ని తీర్మానించి పూర్తి చేసిన రాత్రి గడిపినవాడు లేడు. కాబ్ బిన్ అసాద్ ముహమ్మద్ దగ్గరకు ఒక దూతను పంపాడు. దయచేసి బనూ ఔస్ తెగలోని అబూలుబాబాను పంపండి అని చెప్పమన్నాడు. బనూ ఖురైజా, బనూ ఔస్కు మిత్ర తెగ. అందుకే ఒక యూదు దూత ముహమ్మద్ను కలిశాడు. దయచేసి అబూలుబాబాను పంపండి. ఆయనతో మేము ఒకసారి మాట్లాడాలి అని కోరాడు. సరే, అబూ లుబాబాను వాళ్ల కోటకు పంపండి. అబూలుబాబా యూదు దూతతో కలిసి కోటలోకి ప్రవేశించాడు. అంతే, యూదుల స్త్రీలు, చిన్నపిల్లలు వెనుక నుండి పరుగులు తీస్తూ అతని వద్దకు చేరుకున్నారు. ఏడుస్తూ, మొరపెడుతూ అతని చుట్టూ గుంపు కట్టారు. ఓ అబూలుబాబా, నేను ముహమ్మద్ తీర్పును అంగీకరించాలా? నీ మాట ఏంటి అబూలుబాబా? అవును, అదే చేయడం మంచిది. అబూలుబాబా తన చేయిని గొంతు మీద ఉంచి గట్టిగా లాగాడు. అది ఒక స్పష్టమైన సంకేతం. ముహమ్మద్ యూదులందరినీ నరికివేయబోతున్నాడు అనే భయంకరమైన హెచ్చరిక. అతను కోట నుంచి బయటకు వెళ్లిపోయాడు. కోట లోపల యూదుల మహిళలు, పిల్లలు గట్టిగా వేడుకోవడం మొదలుపెట్టారు. ఎదురు దారి లేక ఏడుపుతో విలవిల్లాడారు. అంతలో యూదులు ముహమ్మద్ వద్దకు ఒక ప్రతిపాదన పంపారు. మేము మా భూభాగాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బనూ అల్ ఔస్ రక్షణలో మేము అదరియాత్కు వెళ్లిపోతాము. కానీ ముహమ్మద్ తిరస్కరించాడు. కుదరదు, మీరు నా తీర్పు ప్రకారమే నడవాలి. ఈ వార్త విన్న కాబ్కి అర్థమైంది, ఇక ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. రేపు ఉదయాన ముహమ్మద్కు లొంగిపోతాం. ఉదయం బనూ ఖురైజా యూదులు ముహమ్మద్కు లొంగిపోయారు. ముస్లింలు యూదుల పురుషులను సంకెళ్లు వేసి కోటలో ఉంచారు. వారిని ఎలా శిక్షించాలో ముహమ్మద్ నిర్ణయించాల్సి ఉంది. బనూ ఖురైజాతో మంచి సంబంధాలు ఉన్న బనూ ఔస్ తెగ ముహమ్మద్ను వేడుకున్నారు, యూదులపై దయ చూపండి అని. అల్లా దూత, బనూ ఖురైజా ప్రజలు మా తోడు తెగ. వాళ్లకు ఖజ్రగ్ తెగతో ఎలాంటి సంబంధం లేదు. ఇంతకుముందు బనూ ఖజ్రగ్ మిత్రులైన బనూ కైనుకా ప్రజలను మీరు మన్నించారు కదా. ఓ ఔస్ ప్రజలారా, మీలో ఒకరే ఈ యూదులపై తీర్పు చెప్తే మీరు సంతృప్తిగా చెందుతారా? అవును, మేము సంతృప్తి చెందుతాము. అయితే తీర్పు చెప్పమంటూ సద్ బిన్ ముద్ను కోరుదాం. సరే. ఆ సమయానికి సాద్ బిన్ ముఆద్ చివరి శ్వాసల్లో ఉన్నాడు. ఖందక్ యుద్ధంలో ఖురైష్ సైన్యం విసిరిన బాణం అతని శరీరాన్ని చీల్చింది. ఔస్ తెగవారు అతని దగ్గరకు చేరుకున్నారు. సాద్, ప్రవక్త ముహమ్మద్ నిన్ను చూడాలనుకుంటున్నారు. బనూ ఖురైజాపై తీర్పు చెప్పేది నువ్వేనని మేమంతా ఒప్పుకున్నాం. వాళ్లు సాద్ను ఒక గాడిద మీద కూర్చోబెట్టి ప్రవక్త ముహమ్మద్ను కలవడానికి తీసుకెళ్లారు. మన యూదు మిత్రులపై దయ చూపించు అని కోరారు. ప్రవక్త ఈ తీర్పు బాధ్యత నీకే అప్పగించారు అన్నారు. కానీ వారికి తెలియదు, సాద్ ముస్లిం, యూదులను ద్వేషించేవాడు. ముహమ్మద్లో కుట్ర చూడండి. ద్వేషంగా తీర్పు ఇవ్వాల్సిన బాధ్యతను అలాంటి వాడికే అప్పగించాడు. సాద్ బిన్ ముఆద్ ముహమ్మద్ను కలిశాడు. ఓ సద్, ఈ ప్రజలు నీ తీర్పును అంగీకరిస్తున్నారని చెప్పారు. సాద్కు స్పష్టంగా తెలుసు తాను త్వరలో చనిపోతాడని. అందుకే తనతో పాటు ఎక్కువ మంది అవిశ్వాసులను అల్లాహ్కు బలి అర్పించాలని ఆశించాడు. ఇదిగో, ఇదే ఇస్లాం అందించే ఆధ్యాత్మిక సౌందర్యం. ఇస్లాం మనుషులను ఇలాంటి రాక్షసులుగా మార్చేస్తుంది. ఇదే నా తీర్పు. వారి యోధులందరినీ ఒక్కరిని మినహాయించకుండా చంపాలి. వారి స్త్రీలు, పిల్లల్ని బంధించాలని నేను తీర్మానిస్తున్నాను. తీర్పు విన్నవారంతా షాక్కి గురయ్యారు. కానీ ముహమ్మద్ సాద్ తీర్పుతో ఎంతో సంతృప్తిగా ఉన్నాడు. అదే తీర్పు అల్లాహ్ కూడా ఇచ్చేవాడు. అల్లాహ్లాగే నీవు కాఫిరులపై కనికరం చూపించలేదు. యహూదుల మహిళలు, పిల్లలను వారి భర్తలు మరియు మగ బంధువుల నుండి వేరు చేశారు. బను ఖురైజా జాతికి చెందిన సంపదలు, ఖర్జూర తోటలతో పాటు వారి జంతువులను ముస్లింలు యుద్ధదోపిడిగా లాక్కొన్నారు. బను ఖురైజా ప్రజలు వాడే వైన్, మద్యం వంటి మత్తు పదార్థాలను ముస్లిం సైనికులు పారేశారు. మదీనా మార్కెట్ పక్కన పొడవుగా గుయ్యిలు తవ్వించారు. దాదాపు 800 నుంచి 900 మంది మగ యహూదీ పౌరులను 5 లేదా 6 మందుల చొప్పున గుంపులుగా విడగొట్టారు. పిల్లలను గుప్తాంగాల వద్ద జుట్టు వచ్చిందా అని పరిశీలించారు.
జుట్టు ఉంటే పెద్దవారిగా పరిగణించి చంపేశారు, లేకపోతే విడిచిపెట్టారు. సునన్ అబూ దావూద్ హదీత్ నెం 4390 ప్రకారం అతియా అల్ కురైజీ చెబుతున్నాడు, నేను బను కురైజా ప్రజలలో ఓ ఖైదీని. ముహమ్మద్ సైన్యం మమ్మల్ని పరిశీలించింది. ఎవరికైనా గుప్తాంగాల వద్ద జుట్టు మొలకలెత్తితే వారిని చంపారు. నేను జుట్టు రాని వారిలో ఒకడిని. అలీ అల్ జుబైర్ ముస్లిం సైనికులు తలలు నరికేందుకు ఖడ్గాలను పదును పెట్టారు. ముహమ్మద్ గొయ్యి ఎదుట కూర్చుని ఆ నరమేధాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాడు. తబరీ చరిత్ర వాల్యూమ్ 8 పేజీ 35 ప్రకారం ముహమ్మద్ మదీనా మార్కెట్లోకి వెళ్లి గొయ్యిలు తవ్వించాడు. తర్వాత బను కురైజా ప్రజలను అక్కడికి రప్పించి ఆ గొయ్యుల్లోనే వారిని తల నరికి చంపించాడు. ఒక గుంపు ఇహూదీ పౌరులను ఆ గోతి దగ్గరికి తీసుకువచ్చారు. వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. అలీ ముందుగా వారి తల నరికాడు. తల ఆ గోతిలోకి రాలిపోయింది. ఇతర ముస్లిం సైనికులు కూడా అదే విధంగా చేశారు. ఇంతలో మరో గుంపు సామాన్య ఇహూదీ ప్రజలను తీసుకువచ్చారు. ముస్లింలు ఒక్కొక్కరిని తల నరికి చంపడం కొనసాగించారు. ఇహూదీ మహిళలు ఆర్తనాదాలు చేశారు, గగ్గోలు పెట్టారు, విలపించారు. ముస్లిం సైనికులు వారి పిల్లల్ని లాగేశారు. తల్లులు వాపోయారు, కానీ ఆపలేకపోయారు. 10, 11, 12 సంవత్సరాల వయసున్న పిల్లలు తల నరికి చంపబడ్డారు. యుద్ధ సమయంలో ఒక ముస్లిం సైనికుడిని రాయితో కొట్టి చంపిన ఒక ఇహూదీ మహిళ చివరికి ఆమెను కూడా మిగతా సామాన్య ప్రజలతో పాటు తల నరికి చంపేశారు. హుయై బిన్ అక్తబ్ బనూ నదీర్ ప్రజల నాయకుడిని వధస్థలానికి తీసుకువచ్చారు. గమనించాలి, ఇతనే సఫియా బింట్ హుయై తండ్రి. ఆమెను తరువాత ముహమ్మద్ బానిసగా చేసుకున్నాడు. ఇహూదీ ఖైబర్ను లూటీ చేసిన తరువాత ఆమెను బలవంతంగా భార్యగా మార్చాడు. ఓ ఇహుదీలారా, అల్లాహ్ ఆజ్ఞలో ఎలాంటి తప్పు లేదు. ఇస్రాయేలు సంతతి వారిపై జరిగిన ఈ నరహత్య అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది. హుయేను గోతి అంచున మోకాళ్లపై మోపారు. తల ఎత్తలేని స్థితిలో ఉన్న అతనిని అక్కడికే తల నరికి చంపేశారు. ఒకే రోజు లోపల 800 నుండి 900 మంది మధ్య ఇహూదీ పురుషులను తల నరికి చంపేశారు. వారు ఖైదీలు కాదు, పౌరులు. తరీఖ్ అల్ తబరీ వాల్యూమ్ 8 పేజీ 35 ప్రకారం వారిని గుంపులుగా బయటకు తీసుకువచ్చారు. వారిలో అల్లాహ్ శత్రువు హుయై బిన్ అక్తబ్, బనూ ఖురైజా నాయకుడు కాబు బిన్ అసాద్ కూడా ఉన్నారు. వారి సంఖ్య 600 లేదా 700గా చెప్పబడింది. అత్యధిక అంచనాల్లో అది 800 నుంచి 900 మంది వరకు వెళ్ళింది. ముహమ్మద్ ఎవరినీ మిగలనివ్వకుండా తల నేలకూలేంత వరకు చివరి వ్యక్తి వరకు కొనసాగించాడు. అప్పుడే ఆ నరహత్య ఆగింది. పిల్లలు, పురుషులు, సామాన్య ప్రజలు ఎవరూ తప్పించుకోలేదు. నరహత్యలు ముగిశాక ముహమ్మద్ లూటీ అయిన దాని 5వ వంతు ఖుమ్స్ తానే తీసుకున్నాడు. ఈ వాటా నాది, మిగతా లూటీని మీలో మీరే పంచుకోండి. ముహమ్మద్ బనూ ఖురైజా గోత్రానికి చెందిన ఆస్తి, మహిళలు, పిల్లలను ముస్లింల మధ్య పంచేశాడు. నేను ఆ చిన్నారి అమ్మాయిని తీసుకుంటా, నెల రోజులు వాడుకుంటాను, ఆ తరువాత అమ్మేస్తా. మనం ఇంకా ఎక్కువగా ధనవంతులం అవుతాం. సహీహ్ అల్ బుఖారీ హదీస్ సంఖ్య 7186. ఆ సమయంలో ఒక బానిస ధర సుమారు 800 దిర్హములు, సుమారుగా 2500 అమెరికా డాలర్లు ఉండేది. 1000 మందికి పైగా ఇహూదీ మహిళలు మరియు పిల్లలను బానిసలుగా పొందడం ద్వారా ముస్లింలు ఈ జిహాద్ ద్వారా విపరీతమైన ధనం సంపాదించారు. ముహమ్మద్ మదీనాలో ఉన్న బనూ ఖైనుకా, బనూ నదీర్, బనూ ఖురైజా అనే 3 ప్రధాన ఇహూదీ గోత్రాలను పూర్తిగా అంతమొందించడంలో విజయవంతమయ్యాడు. వారు మిగిల్చినదేమీ లేదు. భూములు, ఆస్తులు, మహిళలు, పిల్లలు అన్నీ ముహమ్మద్ ఆదేశంతో ముస్లింల చేతుల్లోకి వెళ్లాయి. ఇక్కడికి నేను ఖాళీ చేతులతో వచ్చాను, కానీ ఇప్పుడు చూడండి, లూటీ వల్ల నాకు అన్నీ వచ్చాయి. దీని అర్థం ఒక్కటే, ఇస్లాం ఎక్కడికి వెళ్ళిందో అక్కడ యుద్ధం, సమస్యలు, రక్తపాతం తప్పనిసరి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ